నెల్లూరులోని కోవూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు మందపేట సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ లో అందిస్తారు. సురేంద్ర, నెల్లూరులోని కోవూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమం ఎలా సాగింది? ఏ సమయానికి ఆమె నామినేషన్ వేయడం జరిగింది? రత్న, నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 చోట్ల ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. కోవూరు వైసీపీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో. అదేవిధంగా కావలికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వైసీపీ ఇక్కడ కోవూరుకి సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ కుమార్ దాఖలు చేసే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ర్యాలీగా దేవాలయం వద్ద నుంచి ఇటు ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చిన తర్వాత 11:30 ఆమె నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నామినేషన్ 11:04 నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇద్దరు ఒకే టైంలో ఈ యొక్క నామినేషన్ సెంటర్ కి చేరుకోవడంతో కొంత ఇటు వైసీపీకి సంబంధించిన కొంతమంది వైసీపీ శ్రేణులు, టీడీపీకి సంబంధించిన కొంతమంది టీడీపీ శ్రేణులు ఇక్కడికి భారీగా చేరుకోవడం జరిగింది. చేరుకున్న క్రమంలో కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. లోపలికి అనుమతించిన క్రమంలో 11:04 ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి నామినేషన్ 2 సెట్లు వేశారు. అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి 2 సెట్లు టీడీపీ తరపున నామినేషన్ వేశారు. అయితే వేసిన అనంతరం ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడటం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ టీడీపీ శ్రేణులు అంతా కూడా కొద్దిసేపు కొంచెం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు 2 వర్గాలు ఒకే చోటకి రావడంతో ఇటు పోలీసులు కూడా వారిని సర్ది చెప్పి పక్కకి నెట్టినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే ఏర్పడిన క్రమంలో ప్రశాంత్ కుమార్ రెడ్డి 2 సెట్లు దాఖలు చేసి ఇప్పుడే నామినేషన్ దాఖలు వేసి కూడా బయటకు వచ్చారు. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ రాబోతుందని, మళ్ళీ నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 టీడీపీ స్థానాలు కైవసం చేసుకోబోతుందని, అదేవిధంగా 2 పార్లమెంటు సంబంధించినటువంటి పార్లమెంటు స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దాంతో పాటుగా వైసీపీకి సంబంధించిన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ వైసీపీకి కంచుకోట అయినటువంటి వైసీపీ మళ్ళీ 10 నియోజకవర్గాలు రాబోతుందని, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు రాబోతుందని ఇటు ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఇటు ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు కోవూరుకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా నామినేషన్ దాఖలు చేయడంతో కోవూరులో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎక్కడికెక్కడికి పోలీసులు కూడా 140 సెక్షన్ అమలు చేసి పోలీసు 30 యాక్షన్ కూడా అమలు చేసి ఒక కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కొంత ఈ యొక్క ఇద్దరు ఒకే టైంలో నామినేషన్ సెంటర్ కి చేరుకోవడంతో భారీగా ఇక్కడికైతే టీడీపీ వైసీపీ శ్రేణులు చేరుకున్న క్రమంలో వారి మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండా, గొడవలు లేకుండా కూడా పోలీసులు సమన్వయం చేసి వారందరినీ కూడా చెరువుకు పక్కకి పంపించినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత వారిద్దరిని ఇరువైపు ఒకవైపు ప్రశాంత్ రెడ్డిని, మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డిని పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఈ కోవూరుకి సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టీడీపీ వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజలంతా కూడా ఇద్దరు ఒకేసారి నామినేషన్ ఒకే రోజు ఒకే టైంలో వేయటం కూడా ప్రజలంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు కావలికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 4వసారి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం కలుగొలమ్మ శాంభవి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి భారీ ర్యాలీతో జన సందోహం నడుమ ఇటు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి,
అక్కడ ఉన్నటువంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా అటు వారి అనుచరులు అందరితో కలిపి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు కావలి, కోవూరుకి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగతా స్థానాల్లో కూడా ఈ యొక్క 25వ తేదీ లోపల కూడా మిగతా స్థానాల్లో కూడా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద కూడా ఈ యొక్క కోవూరులో జరిగినటువంటి నామినేషన్లు అయితే ఒక ఉత్కంఠ భరితం మధ్య ఈ యొక్క నామినేషన్లు అయితే దాఖలు చేశారని చెప్పొచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.